బెలూచిస్తాన్ స్వాతంత్రం గురించి మాట్లాడాలంటే ముందు పాకిస్తాన్ యొక్క భౌగోళిక స్వరూపాన్ని అయితే మనం ఒక్కసారి చూడాలి. ఎందుకంటే పాకిస్తాన్లో మన రాష్ట్రాలు ఉండవు, 4 ప్రావిన్స్ల కింద లెక్కేశారు. దాంతే కాకుండా మన కేంద్రపాలిత ప్రాంతంగా అక్కడ వాళ్ళ కరాచీని కూడా ఒక ప్రావిన్స్గా గుర్తిస్తారు. అందులోనే 44% భూభాగంతో అతిపెద్దదైనటువంటి బెలూచిస్తాన్ గురించి, దాని స్వాతంత్రం గురించి చాలా ఎక్కువగా ఈ మధ్య అస్సాంలో జరుగుతున్నటువంటి ఈ ట్రోల్స్ ఉన్నాయో దాని విషయమే మనం ఇవాళ మాట్లాడుకుందాం. దీని గురించి మాట్లాడుకునే ముందు మనం మనకంటే అంటే భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తారీఖున వస్తే మనకంటే ముందు 4 రోజుల ముందే స్వతంత్రాన్ని సాధించినటువంటి ఈ బెలూచిస్తాన్ గురించి మనకు తెలియాల్సిన నగ్న సత్యాలు చాలా ఉన్నాయి. 1947 ఆగస్టు 11వ తారీఖున మనకంట 4 రోజుల ముందే స్వతంత్రాన్ని పొందినటువంటి కాలాత్ అనేటువంటి ఒక సంస్థానాన్ని స్వతంత్రం ప్రకటించుకోగా దాన్ని 1948 మార్చిలో పాకిస్తాన్ తిరుగుబాటు ద్వారా మ్యాప్లో లేకుండా దాన్ని పాకిస్తాన్లో అయితే కల్పించుకోవడం జరిగింది అని అక్కడ ఉన్నటువంటి జాతీయవాదులు అయితే గట్టిగా వాదిస్తారు. ఇలా దశాబ్దాలు గడుస్తున్న కొద్దీ వారి యొక్క పోరాటం చివరికి తిరుగుబాటుగా బెలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేటువంటి ఒక ఆర్మీని, అంతేకాకుండా వారికి ఒక జెండా, వారికి ఒక జాతీయ గీతం, వారికి ఒక ప్రత్యేకమైన సంస్కృతిని కలిగి ఉన్నటువంటి ఈ కలాత్ సంస్థానం రాను రాను బెలూచ్ లిబరేషన్ ఆర్మీతోటి తిరుగుబాటుదారులుగా తయారై పాకిస్తాన్ని, అక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఉపయోగించుకుంటున్నటువంటి చైనా ఈ ఆగడాలని వారు నిరోధిస్తూనే పాకిస్తాన్ ఆర్మీతో నిరంతరంగా యుద్ధం చేస్తూ సిపిఈసితో పోరాడుతూ చాలామంది, చాలా కుటుంబాలు ఈ స్వతంత్రం కోసం తమ ప్రాణాలను అయితే అర్పించాయనే చెప్పచ్చు. ఈ బిఎల్ఏతో సహా పలు గ్రూపులు పాకిస్తాన్ ఆర్మీ మీద, అంతేకాకుండా ఈ సిపిఈసి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చైనా కలల సౌధం, ఈ సిపిఈసి ప్రాజెక్టు మీద, అంతేకాకుండా వీరు చేపట్టినటువంటి గ్వాదార్ పోర్టు మీద వీరు అనేక రకాలైనటువంటి దాడులు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్కి వచ్చేటువంటి రెవెన్యూ మొత్తంలో 75% ఈ బెలూచ్ నుంచే వస్తుందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి రూపాయిని పాకిస్తాన్లోనే ఉన్నటువంటి పంజాబ్లో ఆ ప్రావిన్స్లో ఖర్చు పెడుతున్నారనేది వీరి యొక్క వాదన. మరోవైపు బెలూచ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఈ సమస్యను కేవలం యుద్ధరంగానికే పరిమితం చేయకుండా అంతర్జాతీయ వేదికల మీదకి ఈ విషయాన్ని అయితే తీసుకువెళ్ళడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి 56 దేశాలకు పైగా దేశాలు ఈ బెలూచిస్తాన్ అనేటువంటి ఈ దేశాన్ని గుర్తించడానికి అనువుగా ఉన్న, వారి ప్రాథమిక హక్కులకి మద్దతు ఇస్తున్నట్టున్న ఈ 21వ శతాబ్దంలో ప్రయోగం మరియు హింస ద్వారా భూభాగాలను అదుపులో ఉంచడం సాధ్యం కాదు అనే దాని ద్వారా వీరందరూ వీరికి మద్దతు ఇస్తున్నారు. షేరే బలూచ్ దీని గురించి భారత్ కలగజేసుకోవాలని, భారత్ కనుక కలగజేసుకుంటే ఈ విషయం చాలా సింపుల్గా తేలిపోతుంది అనేది వారి వాదన. మా దేశానికి స్వాతంత్రాన్ని కనుక భారత్ గుర్తిస్తే అంతర్జాతీయ వేదికల్లో ఉన్నటువంటి ఇతర దేశాలు చాలా వరకు మద్దతును కూడగట్టుకోవచ్చు అనేది వారి వాదన. బెలూచిస్తాన్లో ఉన్నటువంటి 80% భూభాగం మా అధీనంలోనే ఉందనేది వారి వాదన. అంతేకాకుండా వారికి ఒక సెపరేట్ ఆర్మీ, దాంతోపాటు వారికి ఒక జెండా, వారికి ఒక జాతీయ గీతం, ఇవన్నీ దేశానికి ఉండవలసినటువంటి మినిమం అన్నీ కూడా వారు ప్రోధి చేసుకోగలిగారు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి తమ వారిని ఈ ఆగస్టు 11వ తారీఖున స్వతంత్ర దినంగా వేడుకగా జరుపుకోవాలని, అంతేకాకుండా వారి జాతీయ జెండాని ఆయా దేశాల్లో ఎగరవేసి వారి స్వేచ్ఛా స్వతంత్రాలని ప్రపంచానికి తెలియచేయాలనేది వారి యొక్క వాదన. కానీ భారత్ ఎందుకోసం ఈ మెలుగు పెడుతోందో ప్రపంచానికైతే అర్థం కావట్లేదు. మనకే అనిపిస్తుంది శత్రువుకి శత్రువు మిత్రుడే కదా అని. బెలూచిస్తాన్ని భారత స్వతంత్ర దేశంగా గుర్తించవచ్చు కదా అనిపిస్తుంది. మరి ఎందుకు జాప్యం? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఉంది. ఇప్పటి వరకు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్నే ఒక దేశంగా గుర్తించలేదు. దీనికి కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మనం అన్ని దేశాలకి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాం అన్ని రకాలుగా. ఎందుకంటే భారత్కి ఇంటర్నేషనల్గా ఒక క్రెడిబిలిటీ ఉంది. సాయం చేయడం వేరు, ఒక దేశంగా గుర్తించడం వేరు. తీవ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని అంతర్జాతీయ వేదికలైనటువంటి అన్ని చోట్ల భారత్ వ్యతిరేకిస్తూనే వచ్చింది. ఆయా విధానాల్లో ఉన్నటువంటి ఆ దేశాలని భారత్ ఇప్పటి వరకు గుర్తించలేదు కూడా. ఇలా గుర్తిస్తే భారత్ యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఎందుకంటే 2 నాలుకల ధోరణి అనేటువంటిది భారత డిఎన్ఏలోనే లేదు. అందుకే భారత్ గుర్తించటం లేదు, నిశ్చితంగా పరిశీలిస్తోంది.
పాకిస్తాన్ యొక్క రెవెన్యూలో 75% ఈ బెలూచిస్తాన్ నుంచే వస్తుందంటే పాక్కి మేజర్ ఆర్థిక వనరైనటువంటి ఈ బెలూచిస్తాన్ని అది వదులుకుంటుందంటారా? అంతేకాకుండా పాకిస్తాన్ అయితే దివాళా తీస్తుంది. అందుకే పాక్ ఒప్పుకోదు. 1950 నుండి పాకిస్తాన్ నుండి విముక్తి కోరుకోవడం బెలూచిస్తాన్ వంతు అయితే దానిని పాకిస్తాన్ ఆర్మీ ద్వారా, అంతేకాకుండా దానికి మిత్రదేశాలైనటువంటి చైనా వంటి దేశాలతోటి కలిసి బెలూచిస్తాన్ మీద ఒత్తిడి తెస్తూ ఆ దేశంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ తనకు అనుగుణంగా మార్చుకుంటూ అమ్ముకుంటూ వారికి అవసరమైనటువంటి కనీస వనరులను కూడా ఇవ్వకుండా అణిచివేస్తున్న ధోరణి, అందుకోసం వారు చేస్తున్న తిరుగుబాటు, దీంట్లోంచి వచ్చిందే ఈరోజు ఆగస్టు 11వ తారీఖున స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే స్టేజ్కి బెలూచిస్తాన్ రావడానికి కారణం పాక్ చేస్తున్నటువంటి పనులే. ఇదేం కొత్త కాదు. 2025లో కూడా వారు స్వతంత్రాన్ని జరుపుకోవడం మనం చూసాం. కానీ అంతర్జాతీయ సమాజం బెలూచిస్తాన్ని ఒక దేశంగా గుర్తిస్తే దానికి ఒక దేశంగా భౌగోళిక గుర్తింపు లభిస్తుంది. దీనిపై మీ కామెంట్లు ఏంటో తెలియచేయండి. జై హింద్.